కొన్ని కాంబినేషన్స్ని అస్సలు ఊహించలేం. అంతేకాదు అటు డైరెక్టర్లు ఇటు హీరోలు కొన్నేళ్లుగా ఎంత ట్రై చేసినా కూడా సెట్ కావు. అయితే సరిగ్గా అలాంటి కాంబినేషన్తో సర్ప్రైజ్ చేశారు అల్లు అర్జున్. పుష్ప 2తో వైలెన్స్ కి కొత్తగా చూపించిన అల్లు అర్జున్ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో జవాన్ చేసిన అట్లీ కలిసి టీమప్ అయ్యారు. నిజానికి ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నా ఇన్నేళ్లకి సెట్ అయింది ఈ కాంబినేషన్. 600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ తో పాటు ఇండియన్ ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యేలా స్టైలిష్ వైలెన్స్ ని చూపించబోతున్నారు. ఇక ఈ తెలుగు హీరో తమిళ్ డైరెక్టర్ కాంబినేషన్ ఎన్ని రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కూడా ఫ్రెష్ కాంబినేషన్. సౌత్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్రెష్ కాంబినేషన్ లో ఇది కూడా టాప్ లిస్ట్ లో ఉంది. కేజీఎఫ్, సలార్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఆ రేంజ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ తో కలిసి డ్రాగన్ మూవీ చేస్తున్నారు. మాస్ హీరో ఎన్టీఆర్ తన సినిమాల్లో ఊరమాస్ చూపించే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ అంతకు ముందు సినిమాల్లో ఉండదని, సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుందని ఆల్రెడీ ప్రశాంత్ నీల్ రివీల్ చేయడంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చేయబోతున్న సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలు జనరల్ గా కొత్త డైరెక్టర్స్ తో, పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్స్ తో సినిమాలు చేసే రిస్క్ జనరల్ గా చేయరు. కానీ రామ్ చరణ్ మాత్రం ఆ రిస్క్ కి రెడీ అయ్యి బుచ్చిబాబుకి ఛాన్స్ ఇచ్చారు. జస్ట్ ఒకే ఒక్క సినిమా చేసిన బుచ్చిబాబుతో పెద్ది అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తూ ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అసలే ఫ్లాపుల్లో ఉన్నాడు. అలాంటప్పుడు మినిమం గ్యారంటీ ఉండే డైరెక్టర్స్ తో సినిమా చేద్దాం అనుకుంటారు ఎవరైనా. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. అందుకే వరుసగా పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్స్ కే ఛాన్స్ ఇచ్చి కొత్త కాంబినేషన్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాజావారు రాణివారు సినిమా చేసిన రవికిరణ్ కోలాతో కొత్త కాంబినేషన్ లో మూవీ చేయబోతున్నారు. మరోవైపు గౌతమ్ తిన్ననూరుతో స్పై యాక్షన్ మూవీ కింగ్డమ్ చేస్తున్నారు. ఈ డైరెక్టర్లిద్దరితో విజయ్ కొత్తగా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు ఆడియన్స్.